ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మంతు తుఫాను ఉగ్రరూపం దాల్చింది. అధికారులు చెప్పినట్టే మంగళవారం ఉదయం నాటికి ఇది తీవ్ర తుఫానుగా మారే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ ఏ విధంగా హెచ్చరించిందో అదేవిధంగా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులతో పాటు సముద్రం మరింత ఉగ్రరూపం దాల్చిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే నిన్నటి వరకు కూడా ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తరం వైపుగా కదులుతూ మచిలీపట్నం నుంచి కళింగపట్నం మధ్యన ఉన్నటువంటి కాకినాడ పరిసర ప్రాంతాలలో ఇది తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే అటు కాకినాడ జిల్లా ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. అయితే తాజా సమాచారం మేరకు తాజాగా ఐఎండీతో పాటు భారత వాతావరణ శాఖ హెచ్చరికలతో పాటు విశాఖపట్నం హెచ్చరికల కేంద్రంతో పాటు విపత్తు నిర్వహణ కేంద్రం కూడా తాజాగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోనే ఇది తుఫాను తీరం దాటే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తుంది. అంటే ఇది ఈ ఉత్తరం వైపుగా కదులుతున్న ఈ తీవ్ర తుఫాను అంతర్వేది నుంచి యానం లోపు ఇది తీరం దాటే అవకాశం ఉందని కూడా అధికారులు హెచ్చరించారు కొద్దిసేపటి క్రితమే. ఈ నిమిత్తమే అంబేద్కర్ కోనసీమ జిల్లా పూర్తిగా అప్రమత్తమైంది. దీనికి సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ప్రత్యేక అధికారిగా ఉన్నటువంటి వి విజయరామరాజు అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సంయుక్తంగా ఇప్పుడే కొన్ని నిమిషాల క్రితమే జిల్లా అధికారులు అందరితో కూడా సమన్వయపరిచి ప్రత్యేక సమావేశం రివ్యూ నిర్వహించి ఎప్పటికప్పుడే పరిస్థితిని అయితే సమీక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇప్పటికే కూడా బలమైన ఈదురుగాలులు వీస్తుండడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తీర ప్రాంతం అంతా కూడా తీవ్ర కలవరానికి గురవుతున్నారు. ప్రధానంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోకి అంతర్వేది నుంచి ఇటు పుదుచ్చేరి యానం వరకు అంటే దాదాపు 90 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ సముద్రం విస్తరించింది. ఇప్పటికే కూడా సముద్రం చాలా అల్లకొల్లాలంగా మారిన నేపథ్యంతో పాటు బలమైన ఈదురుగాలులు ఇక్కడ వీస్తున్నట్లు మనకు కనిపిస్తాం. ఒకసారి మనం విజువల్స్లో చూస్తే ప్రస్తుతం మనం అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోకి వచ్చి ఓడలరేవు సముద్ర తీరంలో ఉన్నాము. ఇక్కడ నుంచి దాదాపు అంతర్వేది నుంచి ఇక్కడికి అత్యంత సమీపం. అదేవిధంగా ఇక్కడ నుంచి యానం కూడా చాలా దగ్గర ప్రదేశం కావడంతో ఇక్కడ అలల ఉధృతి అయితే తీవ్రంగా ఉంది. దీంతో ఇప్పుడు కొద్దిసేపట్లో ఇక్కడికి అధికార యంత్రాంగం అంతా ఇక్కడ తరలి వస్తున్న పరిస్థితి అయితే మనకి తెలుస్తుంది. ప్రత్యేక జిల్లాకు సంబంధించి ప్రత్యేక అధికారి అయినటువంటి విజయరామరాజుతో పాటు కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్తో పాటు మొత్తం విపత్తు సంబంధించిన ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బలగాలు కూడా ఈ ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. దీంతోపాటు ఇప్పటికి కొద్దిసేపటి క్రితమే ఈ ప్రాంతానికి అమలాపురం ఎమ్మెల్యే ఐతబత్తుల ఆనందరావు కూడా వచ్చి పరిశీలించి వెళ్ళారు. అంటే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు మరికొద్ది క్షణాల్లో ఓడలరేవు సముద్ర తీరానికి చేరుకొనున్నారు. ఆయనతో పాటు మరింత అధికార యంత్రాంగంతో అందరూ కూడా ఇక్కడికి వచ్చి పరిస్థితిని పరిశీలించి ఇక్కడ తీర ప్రాంత భద్రతకై వారు కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దాదాపు 35కు పైగా తీర గ్రామాలు ఉన్నాయని ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఈ తీర గ్రామాలు అంటే సముద్ర తీరానికి అత్యంత సమీపంలో ఉన్న గ్రామాలు, అత్యంత మరీ సమీపంగా ఉన్న గ్రామాలు అయితే దాదాపు 13 దాటి ఉంటాయి. మొత్తం వీళ్ళందరినీ కలిపి దాదాపు 6,000 మందికి పైబడి పునరావాస కేంద్రాలకు తరలించాలని కూడా జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే ఈ తీరం ఇక్కడే దాటుతుండడంతో దీని యొక్క తీవ్రత మరింత తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా 120 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి భోజన సదుపాయం అక్కడ కల్పించారు. అదేవిధంగా వారికి అత్యవసర వైద్య సేవల నిమిత్తం వైద్యాధికారులను కూడా అక్కడ నియమించారు. అంతేకాకుండా ఇప్పటికే కూడా ఈ తీరం దాటుతున్న ఇక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో దాటుతుందని ఎప్పుడైతే ఇక్కడికి మీడియా ద్వారా ఇక్కడ సమాచారం అందిందో ఈ ప్రాంత ప్రజలైతే తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఎందుకంటే గత 1996 పెను తుఫాను విధ్వంసం ఇక్కడ ప్రజలకైతే అప్పట్లో కంటి మీద కునికి లేకుండా చేసింది. అకస్మాత్తుగా విరుచుకుపడిన ఈ పెను తుఫాను దాటికి వేలాది అంటే లక్షలాది కొబ్బరి చెట్లు అయితే సర్వనాశనం అయ్యాయి. అదేవిధంగా అనేక హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. అదేవిధంగా ఉద్యాన పంట కూడా భారీగా నష్టపోయారు ఇక్కడ కోనసీమ ప్రజలు. అనేక ఇళ్ళు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ తుఫాను తీరం దాటుతుందన్న విషయం తెలిసిన తర్వాత
కోనసీమ ప్రాంతంలో తీవ్ర కలవరానికి గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. అటు ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, వైద్య ఆరోగ్య శాఖ మొత్తం వీళ్ళందరూ కూడా తీర గ్రామాల్లో మోహరించిన పరిస్థితి మనం చూడొచ్చు. అదేవిధంగా పోలీసు, అగ్నిమాపక శాఖ, రెవెన్యూ తదితర శాఖలన్నీ కూడా సమాయత్తమయ్యి తుఫానుని ఎదుర్కొనేందుకైతే సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. మొత్తం మీద అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే తీరం దాటుతుందని అధికారిక ప్రకటన వచ్చిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మొత్తం ఈ తీరమంతా కూడా బలమైన ఈదురుగాలులు, అంటే దాదాపు 90 నుంచి ఇప్పుడు మనం వీస్తున్న గాలులను అంచనా వేస్తే ఇప్పుడు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఇక్కడ గాలులు వీస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. అయితే ఇక్కడ మరింత పెరిగి ఇది తీరానికి దగ్గరగా వస్తున్న సమయంలో, అంటే దాదాపు 200 కిలోమీటర్ల పరిధిలో ఉంది. అది దాటి మరింత దగ్గరికి వచ్చే సమయంలో ఈ అలల తీవ్రతతో పాటు పెనుగాలులు వీచే అవకాశం అయితే ఉంది. దీంతో ఇక్కడ విధ్వంసం జరగబోతుందా అన్న భయాందోళనలో అయితే కోనసీమ ప్రజలైతే తీవ్ర కలవరానికి గురవుతున్నారు. ఇది అంటే ఈ సముద్రం తుఫాను తీరం దాటే సమయం దాదాపు 7 గంటల నుంచి 10:30 గంటల సమయంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో తీరం దాటుతుందని కూడా అధికారులు చెబుతున్నారు. చూడొచ్చు మన వెనకాల ఎంత భయంకరంగా అలల ఉధృతి అయితే ఉందో ఒకసారి చూడొచ్చు. మొత్తం మీద ఈ అంతర్వేది నుంచి యానం వరకు, అంటే ఎస్ యానం అంటే సూరసాని యానం వరకు విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలోనే తీరం దాటే అవకాశం ఉండడంతో ఇక్కడ అలల ఉధృతితో పాటు పెనుగాలుల విధ్వంసం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అధికారులు మొత్తం అలర్ట్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది పరిస్థితి. కెమెరా పర్సన్ రవితో ఏబీపీ దేశం నుంచి సుధీర్.